నమస్కారం. ప్రైమ్ 9కి స్వాగతం. 100% స్వచ్ఛమైనది, 100% సహజమైనది, స్వచ్ఛతకు పూర్తి హామీ, ఆహార ఉత్పత్తుల ప్యాకెట్లపై ఇలాంటి మాటలు కనిపిస్తే మనలో చాలామంది వాటిని నమ్మి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ తరహా వాదనలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందంటూ దేశ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ FSSAI కఠిన చర్యలను దిగింది. ప్రముఖ FMCG సంస్థ డాబర్ ఇండియా విక్రయిస్తున్న కొన్ని ఆహార ఉత్పత్తులపై ఉన్న 100% వాదనలను FSSAI తప్పుబట్టింది. అలాంటి లేబుల్స్ ఉన్న ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించింది. ఇంతకీ ఏ ఉత్పత్తులపైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి? 100% అనే పదాన్ని ఎందుకు తప్పుదారి పట్టించే వాదనగా పేర్కొంటున్నారు? డాబర్ ఇచ్చిన సమాధానం ఏమిటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో విక్రయించే ఆహార ఉత్పత్తుల నాణ్యత, భద్రత, ప్యాకేజింగ్, లేబులింగ్, ప్రకటనలను పర్యవేక్షించే ప్రధాన సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే FSSAI ఆహార ఉత్పత్తులపైన కంపెనీలు చేసే వాదనలు నిజమైనవా? వాటికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా? లేబుల్పై ఇచ్చిన సమాచారం వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉందా అనే అంశాలను కూడా ఈ సంస్థ పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో డాబర్ ఇండియాకు చెందిన కొన్ని ఉత్పత్తుల లేబుల్స్, వాటిపై ఉన్న ప్రచార వాదనలను పరిశీలించిన FSSAI కీలక ఆదేశాలు జారీ చేసింది. తేనె, ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరితో తయారయ్యే కొన్ని ఉత్పత్తులు, యాపిల్ సైడర్ వెనిగర్ వంటి ఆహార పదార్థాలపై 100%, ప్యూర్ 100%, న్యాచురల్ 100%, ఆర్గానిక్ 100%, ప్యూరిటీ గ్యారంటీ వంటి పదాలను ఉపయోగించడం పైన నియంత్రణ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి పదాలు ఉత్పత్తి పూర్తిగా స్వచ్ఛమైనదని, ఇతర ఉత్పత్తుల కంటే నాణ్యమైనదని వినియోగదారులు భావించేలా చేస్తాయని FSSAI పేర్కొంది. అందువల్ల స్పష్టమైన ఆధారాలు, చట్టపరమైన అనుమతి లేకుండా ఈ తరహా వాదనలు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. 100% అనేది సాధారణ ప్రచార పదం మాత్రమే కాదు, అది ఉత్పత్తి స్వభావం, నాణ్యత, స్వచ్ఛతకు సంబంధించిన సంపూర్ణమైన హామీ ఇస్తున్నట్లుగా వినియోగదారుడికి సంకేతం పంపుతుంది. ఉదాహరణకు, ఒక ఉత్పత్తి పైన 100% సహజమైనది అని ఉంటే అందులో కృత్రిమ పదార్థాలు, ప్రాసెసింగ్ లేదా ఇతర మిశ్రమాలు ఏమాత్రం లేవని వినియోగదారుడు భావించే అవకాశం ఉంటుంది. 100% స్వచ్ఛమైనది అని పేర్కొంటే దాని స్వచ్ఛతపై ఎలాంటి సందేహం అవసరం లేదనే అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ ఈ వాదనలకు స్పష్టమైన నిర్వచనం, ఆధారాలు లేకపోతే వినియోగదారులు ఉత్పత్తి వాస్తవ స్వభావాన్ని అర్థం చేసుకోలేరని నియంత్రణ సంస్థ భావిస్తోంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అడ్వర్టైజింగ్ అండ్ క్లెయిమ్స్ రెగ్యులేషన్స్ 2018 ప్రకారం ఆహార ఉత్పత్తులకు సంబంధించిన ప్రచార వాదనలు నిజమైనవిగా, స్పష్టమైనవిగా ఉండాలి. ఉత్పత్తి లక్షణాలపై తప్పుడు అభిప్రాయాన్ని కలిగించకూడదు. FSSAI వాదన ప్రకారం ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనల్లో ఆహార ఉత్పత్తుల కోసం 100% అనే పదానికి ప్రత్యేకమైన గుర్తింపు లేదా స్పష్టమైన నిర్వచనం లేదు. అందువల్ల దీనిని సంపూర్ణ స్వచ్ఛత లేదా ఆధిక్యం అనే సూచించే విధంగా ఉపయోగించడం వినియోగదారులను తప్పుదోవ పట్టించవచ్చని చెబుతోంది. ఈ నేపథ్యంలో నోటీసులో ప్రస్తావించిన ఉత్పత్తులతో పాటు తప్పుదారి పట్టించే 100% వాదనలతో విక్రయిస్తున్న ఇతర ఆహార ఉత్పత్తుల అమ్మకాలను కూడా వెంటనే నిలిపివేయాలని FSSAI డాబర్ను ఆదేశించినట్లుగా కథనాలు వెల్లడించాయి. ఈ ఆదేశాలను అమలు చేసేందుకు కంపెనీ తీసుకున్న చర్యల వివరాలను 15 రోజుల్లోగా నివేదిక రూపంలో సమర్పించాలని సూచించినట్లు సమాచారం. ఉత్పత్తుల లేబుల్స్, ప్యాకేజింగ్, ప్రకటనలు, ప్రచార సామాగ్రిలో ఉన్న అభ్యంతరకరమైన వాదనలను కూడా సవరించాల్సి రావచ్చు. ఈ వివాదం ఒక్కసారిగా ప్రారంభమైంది కాదు. గతంలో ఫ్రూట్ జ్యూస్ ఉత్పత్తులపైన ఉపయోగించిన 100% ఫ్రూట్ జ్యూస్ అనే పదంపైన FSSAI అభ్యంతరం వ్యక్తం చేసింది. 2024 జూన్లో ఆహార ఉత్పత్తుల వ్యాపార సంస్థలు తమ ఫ్రూట్ జ్యూస్ లేబుల్స్, ప్రకటనల నుంచి 100% ఫ్రూట్ జ్యూస్ వంటి వాదనలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. కాన్సంట్రేట్కు నీటిని కలిపి తిరిగి తయారు చేసే జ్యూస్ను కూడా 100% ఫ్రూట్ జ్యూస్గా ప్రచారం చేస్తే వినియోగదారుడు అది పూర్తిగా పండ్ల నుంచే నేరుగా తీసిన రసం అని భావించే అవకాశం ఉన్నదని నియంత్రణ సంస్థ ప్రధాన అభ్యంతరం. డాబర్కు చెందిన రియల్ జ్యూస్ ఉత్పత్తుల విషయంలోనూ గతంలో ఈ అంశం ఢిల్లీ హైకోర్టుకు చేరింది. 100% అనే సంఖ్యాపరమైన వాదనకు ప్రస్తుతం ఉన్న ఆహార భద్రతా నిబంధనల్లో గుర్తింపు లేదని FSSAI కోర్టుకు తెలిపింది. అయితే డాబర్ తన ఉత్పత్తుల నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని వాదించింది. పండ్ల కాన్సంట్రేట్కు అవసరమైన నీటిని తిరిగి కలిపి సహజ జ్యూస్ స్థితికి తీసుకొస్తున్నామని, తమ ఉత్పత్తుల వివరాలను లేబుల్స్ పైన వెల్లడిస్తున్నామని గతంలో పేర్కొంది. తాజా ఆదేశాలపైన డాబర్ ఇండియా స్పందించింది. FSSAI నుంచి నోటీసు అందిందని ధృవీకరించిన సంస్థ అందులో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. తమ
ఉత్పత్తులు నాణ్యత, భద్రతకు సంబంధించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. అయితే మారుతున్న నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా 100% అనే పదంతో ఉన్న పాత లేబుల్స్ను దశల వారీగా మారుతున్నట్లుగా కూడా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. FSSAI అభ్యంతరం వ్యక్తం చేసింది కాబట్టి సంబంధిత ఉత్పత్తులన్నీ కల్తీవని లేదా వినియోగానికి ప్రమాదకరమని అర్థం కాదు. ప్రస్తుత వివాదం ప్రధానంగా వాటి లేబుల్స్పై ఉపయోగించిన 100% వాదనలు, వాటికి ఉన్న చట్టపరమైన గుర్తింపు, వినియోగదారులపై అవి చూపించే ప్రభావానికి సంబంధించినది. ఉత్పత్తి నాణ్యతపై తుది నిర్ణయం తీసుకున్నట్లు భావించకుండా నియంత్రణ సంస్థ ఆదేశాలు, కంపెనీ వివరణ రెండింటినీ పరిగణలోకి తీసుకోవాలి. ఈ ఘటన వినియోగదారులకు కూడా ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. ప్యాకెట్పై 100% స్వచ్ఛమైనది, సహజమైనది, ఆర్గానిక్, హెల్తీ వంటి పదాలు ఉన్నాయని మాత్రమే నమ్మి ఉత్పత్తిని కొనుగోలు చేయకూడదు. ముందుగా ప్యాకెట్ వెనుక ఉన్న పదార్థాల జాబితాను చదవాలి. అందులో చక్కెర, ఉప్పు, కొవ్వులు, ప్రిజర్వేటివ్స్, కృత్రిమ రంగులు లేదా ఫ్లేవర్స్ ఎంత ఉన్నాయి అనే వివరాలను పరిశీలించాలి. అలాగే పోషక విలువల పట్టిక, తయారీ తేదీ, గడువు తేదీ, బ్యాచ్ నెంబర్, FSSAI లైసెన్స్ నెంబర్ను కూడా గమనించాలి. న్యాచురల్ లేదా ప్యూర్ వంటి పదాల కంటే ఉత్పత్తిలో నిజంగా ఉపయోగించిన పదార్థాల జాబితానే ఎక్కువ సమాచారం అందిస్తుంది. ఆర్గానిక్ ఉత్పత్తిగా ప్రచారం చేస్తే దానికి చెల్లుబాటు అయ్యే ధృవీకరణ ఉందా, ఈ వాదనకు సంబంధించిన గుర్తింపు లేదా సర్టిఫికేషన్ మార్క్ ప్యాకెట్ పైన ఉందా అనే విషయాలను కూడా పరిశీలించడం మంచిది. ఈ చర్య ప్రభావం డాబర్కు మాత్రమే పరిమితం కాకపోవచ్చు. FSSAI గతంలోనే అన్ని ఆహార వ్యాపార సంస్థలు తమ లేబుల్స్, ప్యాకేజింగ్, డిజిటల్ ప్రకటనలు, ప్రచార సామాగ్రిలో ఆధారాలు లేని 100% వాదనలను నిలిపివేయాలని సూచించింది. దీంతో ఇతర ఆహార ఉత్పత్తుల కంపెనీలు కూడా తమ ప్యాకేజింగ్, ప్రకటనలను సమీక్షించాల్సి రావచ్చు. రానున్న రోజుల్లో 100% ప్యూర్, 100% న్యాచురల్ వంటి పదాల ఆహార ఉత్పత్తులపై తగ్గిపోయే అవకాశం ఉంది. మొత్తానికి ఆహార ఉత్పత్తులపై 100% స్వచ్ఛమైనది, 100% సహజమైనది వంటి వాదనలను ఉపయోగించడంపై FSSAI కఠిన వైఖరి అవలంబిస్తోంది. వినియోగదారులకు నిజమైన, స్పష్టమైన సమాచారం అందించడంతో పాటు తప్పుదారి పట్టించే ప్రచారాన్ని నియంత్రించడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యం. డాబర్ ఇప్పుడు తన లేబుల్స్, ప్యాకేజింగ్, ప్రచారంలో ఎలాంటి మార్పులు చేస్తుంది, నిర్ణీత గడువులో FSSAIకి ఎలాంటి నివేదిక సమర్పిస్తుంది, నియంత్రణ సంస్థ తదుపరి చర్యలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. ప్యాకెట్ పైన ఆకర్షణీయమైన మాటలు చూసి మాత్రమే ఉత్పత్తిని ఎంచుకోకుండా అందులోని పదార్థాలు, పోషక విలువలు, నాణ్యత ప్రమాణాలను పరిశీలించి కొనుగోలు చేయడం ఉత్తమం. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఉపయోగకరమైన వార్తలు, విశ్లేషణల కోసం ప్రైమ్9ను ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయడంతో పాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.